సమయంలో మన డిప్యూటీ మేయర్ గారు మహమ్మద్ బాబా బషీరుద్దీన్ గారి జన్మదిన సందర్భంగా జ్యోతినగర్ బ్యాప్టిస్ట్ చర్చ్ తరపున వారికి శుభాలు తెలియజేయ సందర్భాన్ని పురస్కరించుకున్న కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనమును చదువుకుందాం. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాట అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు అగుదువు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు దీవెనలు తెలియజేస్తూ బాబా బషీరుద్దీన్ గారి జన్మదిన సందర్భంగా వారు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లుగా దేవుని మాటను అంగీకరించబడుగాక. అలాగే ప్రత్యేకంగా దేవుడు కొన్ని సందర్భాలలో కొంతమంది ఏర్పరచుకుంటారు. బోరబండ ప్రాంతాన్ని దేవుడు ప్రేమించి బాబా బషీరుద్దీన్ గారిని ఎన్నుకొని వారికి అధికారం ఇచ్చారు. ఈ ప్రాంతంలో డిప్యూటీ మేయర్ వారు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పేద ప్రజల ఏడల కుల మతాలకు అతీతంగా ఈ ప్రాంత నివాసులందరి మేలుకరంగా ఈ జిఎంసి అభివృద్ధికరంగా ఎన్నో పథకాలు రచించి ముందుకు సాగించారు. అందును బట్టి వారికి వందనాలు. ఆనాడు రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కులమతాలకు అతీతంగా అందరి గుండెల్లో నివాసం ఏర్పరచుకున్నాడు. ఇప్పటికీ సజీవంగా జీవిస్తూ ఉన్నాడు. రాబోతున్నటువంటి కాలంలో డిప్యూటీ మేయర్ గారు బాబాసాహెబ్ మహమ్మద్ బాబా బషీరుద్దీన్ గారు అత్యున్నతమైన స్థాయిలో ఉన్నతమైన పదవులు అలంకరించి అందరి హృదయాలలో నివాసం ఏర్పరచుకున్నట్టుకు ఆ ప్రభువు వారికి సహాయము దయచేయునుగాక. దేవుడు తన పరిశుద్ధ లేఖనమును దీవించునుగాక.